ఫౌండేషన్ రేపు సాయమే నీకు వచ్చేదని తన స్లోగన్ మీరు కొంచెం అవతల ఫోటోగ్రాఫర్లు కూడా గమనించండి, పెట్టేస్తున్నారు మీరు బాగా ఉన్నారు. గ్రామానికి రావడం ఇక్కడ ఉండే పరిస్థితులు చూస్తే నీటి వసతి సమస్య ఉంది. దాన్ని నీటి వసతి గురించి ఇప్పుడే నేను పబ్లిక్ మీటింగ్ చెప్పాను. ఫస్ట్ కార్యక్రమం డ్రింకింగ్ వాటర్ సప్లై ఊరికి వచ్చేదానికి ఖచ్చితంగా రేపు గెలిస్తే ఫస్ట్ కార్యక్రమం అదే చేయిస్తాము. అట్లనే బస్ సర్వీస్ కూడా లేదని చెప్పారు, బస్సు ఫెసిలిటీ కూడా కల్పిస్తాము. రోడ్లు కూడా సమస్య ఉందన్నారు, ఆ రోడ్లు కూడా ఈ మూడు ముందు ప్రయారిటీ మీద తెలుగుదేశం గవర్నమెంట్ గవర్నమెంట్ రాగానే ఈరోజు ఈ ఊరికి ఒక మాట ఇచ్చిపోతున్నాం. ఎందుకంటే మనం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్తున్నాం. సో ఫండ్స్ కి సమస్య ఉండదు. ఈరోజు మనకి బీజేపీ అనుకుంది, బీజేపీ జనసేన కలవడం మనతో మనకి అన్ని విధాలా మనకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సహాయం ఉంటుంది, ఫండ్స్ ప్రాబ్లం ఉండదు. సో ఇటువంటి విలేజెస్ ని మనం తప్పకుండా ప్రయారిటీ మీద తీసుకొని ఫండ్స్ తెచ్చుకొని ఈ ఊరికి మనం చేయగలిగింది ముందు నీటి సమస్య పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చేసే విజయసాయి రెడ్డి గారు ఎక్కడికి పోయినా నేను నా గురించి ఆఫ్రికా దుబాయ్ ఎక్కడో ఉంటానని చెప్తూ, నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, నేనుండేది నెల్లూరు. నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. ఈరోజు కాదు, 2015-16 నుంచే నా స్కూల్ స్టార్ట్ చేశాను. పేద పిల్లలకి ఒక ఉచితంగా చదువు ఇస్తున్నాను. అట్లనే డ్రింకింగ్ వాటర్ ఫ్లోరైడ్ కంటెంట్ తో ఎక్కువ ఫ్లోరైడ్ కంటెంట్ తో చాలా గ్రామాలు ఉదయగిరి సైడ్ కానీ ఇక్కడ కూడా మన అదుపుల్లో కూడా అంటే ఆత్మకూరు ఈ ఏరియాలో అంతా దాదాపు 150 వాటర్ ప్లాంట్ పెట్టి మేమే మెయింటైన్ చేస్తున్నాం. పెట్టడం అనేది సులభం, దాన్ని మెయింటైన్ చేయడం మా బాధ్యత. మా టీం ఒకటి పెట్టి ₹1 ఎవరు కూడా గ్రామస్తులు ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు. మేమే 2017లో స్టార్ట్ చేసిన స్కీమ్ ఇది. అమృతధార అని పేరు పెట్టి మా ఫౌండేషన్ మీద దీన్ని రన్ చేస్తున్నాం. సో నేను నెల్లూరు ఆఫ్రికా దుబాయ్ అంటున్నాను కానీ నెల్లూరు వదిలిపెట్టే మనిషిని కాదు. అతను ఢిల్లీ నుంచి ఇంపోర్ట్ అయ్యాడు, రేపు ఎక్స్పోర్ట్ అవుతాడు. సో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నేను మీ అందరికీ చెప్పేది, నేను నెల్లూరులో ఉండే
ఉండే మనిషి, ఈ అందుబాటులో ఉండే మనిషి. ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా మా సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. మీరు నాగేశ్వరరావు గారిని కూడా అడగండి. ఈ మధ్య కాలంలో ఎప్పుడు వచ్చినా మేము ఏదన్నా ఇబ్బంది పెట్టి కొత్త ఏదో 4 గేట్లు ఉంటాయని రకరకాలు కామెంట్స్. 4 గేట్లు ఉండవు, ఏమి ఉండవు. ఏదిగా రావచ్చు నా దగ్గరికి, ఎప్పుడు కూడా అటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.